అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. మనకి ఇప్పుడిప్పుడే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా టీటీడీ తిరుమల కొండపై సంచలన నిర్ణయం తీసుకున్న చంద్రబాబు ప్రభుత్వం అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ నిర్ణయం ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మొదటిసారి కనుక మన వీడియో చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కరు అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ఏపీలో చంద్రబాబు సారథ్యంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత పాలనా పరుగులు తీస్తుంది. ముందుగా తిరుమల నుంచే ప్రక్షాళన శ్రీకారం చుడతారన్న సీఎం తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ అధికారిగా శ్యామలరావును నియమించారు. ఆయన కొండపై అన్ని విభాగాలను తనిఖీలు చేస్తూ ఎప్పటికప్పుడు తాను తీసుకుంటున్న నిర్ణయాలను, చేపడుతున్న చర్యలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ దృష్టికి తీసుకొస్తున్నారు. తాజాగా తిరుమల కొండపై పర్యావరణ పరిరక్షణ కోసం పూర్తి స్థాయిలో విద్యుత్ బస్సులను నడపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక కొత్తగా 200 బస్సులు కూడా నిర్మాణం చేపడుతున్నట్లుగా తెలుస్తుంది. ఇక 2 సంవత్సరాల క్రితం తొలిసారిగా తిరుమలకు విద్యుత్ బస్సులు వచ్చాయి. అవి తిరుమల తిరుపతి, తిరుపతి రేణుగుంట, తిరుపతి కడప, తిరుపతి మదనపల్లె, తిరుపతి నెల్లూరు, తిరుపతి శ్రీకాళహస్తి మధ్య నడుస్తున్నాయి. వీటికి ఛార్జింగ్ స్టేషన్లను సిబిఎస్తో పాటు అలిపిరి డిపోలో కూడా ఏర్పాట్లు చేశారు. ఇక పూర్తి స్థాయిలో విద్యుత్ బస్సులను నడిపించాలనే నిర్ణయంలో భాగంగా తిరుమల తిరుపతి మధ్య 250 బస్సులను తిప్పబోతున్నారు. ఇక అధికారులు కొండపై బాలాజీ నగర్కు వెళ్లే మార్గంలో ఉన్న గ్యాస్ గౌడౌన్ దగ్గర 4 ఎకరాల స్థలాన్ని ఎంపిక చేశారు. దీనిలో బస్సులకు ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేయబోతున్నారు. ఇక రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు తిరుమల వచ్చిన సందర్భంగా ఈ అంశాన్ని అధికారులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఆయన బాలాజీ నగర్ దగ్గర ఉన్న స్థలాన్ని పరిశీలించి ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటుపై సానుకూలంగా స్పందించారు. ఇక వెంటనే ఆర్టీసీ తరపున టీటీడీకి ప్రతిపాదనలు పంపించాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా కూడా ఆయనే కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఆదివారం ఉదయం శ్రీవారి సుప్రభాత సేవలో కుటుంబ సభ్యులతో కలిసి ద్వారకా తిరుమలరావు స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఇక రంగనాయకుల మండపంలో డీజీపీ దంపతులకు వేద పండితులు ఆశీర్వచనం అందజేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు.